హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా అందరూ? మా ఊర్లో మా పక్కింటి ఆయన చచ్చిపోయిండే. ఆయన పోయినాం, అందరం ముట్టుకున్నాము, గంగతానం చేసి వచ్చినాము. ఇప్పుడే వచ్చి అన్నం తిన్నా. ఇక బట్టలన్నీ పొద్దుగాల బొంతలు చేద్దాలు విండేసినా. ఇప్పటికి ఇంకా బాగున్నాయి, ఇక బట్టలు విండేయాలి. తిన్నారా ఫ్రెండ్స్? అందరు ఏం చేస్తారు? ఈరోజు వీడియోలు చేయలేను, గోని బట్టలు లేవు, బట్టలు విండేసుకోవాలి. ఇక పాపం ఇక పండి ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి చనిపోయిండు. కళ్ళు తాగితే చూడండి ఫ్రెండ్స్, కళ్ళు తాగిన రాసంటి రోగాలు. బట్టలు చూడండి, గిన్నె కుప్ప అయిన ఇవన్నీ విండేయాలి. సిద్ధాలు విండేసినాయి ఈరోజు అన్నీ పైన. చూడండి, ఆడికిడికి ఎండేసిన, అవతల పక్క ఎండేసిన. బట్టలని శుభ్రం చేసుకుంటున్నాయి ఈరోజు. ఇక ఆయన చనిపోయిండని గంగతానికి పోయి వచ్చినాం. సెల్లు తీసుకుపోలేను నేను, అక్కడ మంచిగా ఉన్నాయి వీడియోలు తీద్దామన్నా కానీ సెల్లు తీసుకుపోలేను. కోతులు అయితే చూడండి, కందికాయనంతా అంగడి చేస్తున్నాయి. మొత్తం ఏరుక బుక్కినాయి, ఇట్లా అంతా దవ్వుకొని కోతులు. కొంచెం అంత కందికాయలు దూసుకొచ్చి ఈ ఎండితే ఇదంతా కొట్టాలి. ఇట్లా అనుకొని ఇవన్నీ బుక్కుతున్నాయి. ఇక ఎండలేదు కొడదామంటే. ఇవన్నీ వెండేసుకుంటే పని చేస్తుంది. ఇక సరుపు కరగటానికి మూదాలు నీళ్ళు కొన్ని పోసి అన్నీ ఇక నానుకుంటే పిండుకోవాలి. ఇక బట్టలు రేపు మళ్ళీ బుధవారం అలుకుతా, ఇండ్లు తుడుచుకున్నాడు, పని తీరదు. ఈరోజే అన్నీ పిండుకుంటే రేపు కొంచెం అలకగా ఉంటుంది. మా ఇంటికి పోయి వచ్చినాయి అన్నీ చీరలన్నీ గోని బట్టలు జమ కాలేవు. బాయ్ ఫ్రెండ్స్, బట్టలన్నీ విండాలి. ఇక పొద్దుగానే విండేస్తుంటే కానీ పాపం చిన్న ఆయన అవుతాడు వడ్లోళ్ళు. అలా ఆయన చనిపోయింది. అటు పోయి ముట్టుకొని గంగతానం చేసి వచ్చి ఇప్పుడు తిని ఇవన్నీ వండుకుంటాం. తీస్తున్న వీడియో బట్టలు నానబెడుతున్నాయి. చూడండి, 5-6 చీరలు అయినాయి. రేపు అలకగా ఉంటుందని పిండేసుకుంటున్నా. తిన్నావా? సాకర్లా తిన్నా. ఏం కూర? చికెన్. ఎట్లా నిన్న పంచాదు? ఎందుకు పెడతాను నేను కానీ. బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నా. బట్టలని వండుకోవాలి ఇక.